సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మళ్లీ హాట్ టాపిక్ అయ్యారా? మున్సిపల్ ఎన్నికల ముందు తిరిగి గులాబీ కండువా కప్పుకున్న ఆయన కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టారా? తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ ను గెలిపించడంతో కీ రోల్ పోషించారా? ఇప్పుడు రాష్ట్రమంతా సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీకి పటాన్చెరులో మాత్రం దిమ్మె తిరిగే షాక్ తగిలిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు తిరిగి గులాబీ కండువా వేసుకున్న ఆయన తన సొంత ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీని తిరిగి నిలబెట్టారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆయన ఊహించని రీతిలో తిరిగి బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని కేసీఆర్ వద్దకు పంపించారు. తన రాయబారం సక్సెస్ కాగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి గులాబీ పార్టీలో ఎందుకు ప్రచారం నిర్వహించారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరమయ్యారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లలో విజయాలు నమోదు చేసింది. కానీ పటాన్చెరులో మాత్రం 5 మున్సిపాలిటీలలో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలింది. మొన్నటి వరకు అధికార పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో మాత్రం బీఆర్ఎస్ కోసం పనిచేశారు. పటాన్చెరులో ఉన్న 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ను గెలిపించుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను మట్టి కరిపించి గులాబీ జెండా ఎగిరేలా చేయడంలో మహిపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడమే కాకుండా క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బుల్లెట్ దిగిందా లేదా అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి సవాలు విసిరినట్లుగా ఆయన డైలాగులు చెప్పారు. ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం మున్సిపాలిటీలున్నాయి. అయితే జిన్నారం మున్సిపాలిటీని బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో గెలవడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫీషియో ఓటుతో ఇస్నాపూర్ మున్సిపాలిటీని దక్కించుకున్నారు. ఇక మున్సిపల్ చైర్మన్గా మోటే సుమలత, వైస్ చైర్మన్గా మాధవి సరిత నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పటి నుండి స్థానిక నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వంటి వారితో ఆయనకు పసగడం లేదు. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, పైగా తన ప్రత్యర్థి వర్గానికి ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్నే గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఆయనను పట్టించుకోలేదు. ఫిరాయించిన నేతల్ని మళ్లీ చేర్చుకునేది లేదని బీఆర్ఎస్ ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకపై క్లారిటీ ఇస్తామని ప్రకటించింది. మొత్తం మీద కాంగ్రెస్ హవాలోనూ బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందన్న చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. తన సొంత నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలను గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని నిరూపించారు. కానీ గులాబీ పార్టీ మాత్రం ఆయన రాకకు బ్రేకులు వేస్తోంది. దాంతో ఎమ్మెల్యే పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. చూడాలి మరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ తన నిర్ణయం మార్చుకుని పార్టీలో తిరిగి చేర్చుకుంటారా లేక ఇలాగే వదిలేస్తారా అనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.